హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం బెడ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎండలో ఆరబెట్టకుండా అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. అది ఏంటి అంటే మనకి రెగ్యులర్గా వంటింట్లో ఉండే వాటితోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ అలాగే మనకి పూజ గదిలో వాడే కర్పూరంతో ఈరోజు నేను బెడ్ని ఏ విధంగా క్లీన్ చేస్తానో మీకైతే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను బేకింగ్ పౌడర్ని బెడ్ మీద ఈ విధంగా అయితే ముందే చల్లేసాను. ఆ చల్లించేటప్పుడు అయితే వీడియో తీయలేదు. ఇలా చల్లిన తర్వాత చూపించేద్దామని చెప్పేసి బేకింగ్ పౌడర్ చల్లేసిన తర్వాత ఇలా కర్పూరంను అయితే బెడ్ మీద ఈ విధంగా కొంచెం పొడిలాగా చేసేసి చేతితో ఇలా కొంచెం మనం ఇలా పొడిలాగా చేయగానే ఈజీగా పొడి అయిపోతుంది. ఆ పొడినంతా కూడా బెడ్ పైన చల్లేయాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒకసారి అయితే బేకింగ్ పౌడర్ని ఒకసారి అయితే కొంచెం చల్లి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే నేను బేకింగ్ పౌడర్ అలాగే మనకి ఈ కర్పూరం రెండింటిని కూడా ఈ విధంగా కనుక బెడ్ పైన చల్లేసి ఫస్ట్ ఈ విధంగా చల్లిన తర్వాత చేయితో మొత్తం రాసేయాలన్నమాట బెడ్ని. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా రాసిస్తే మనకి బెడ్కి ఆ కర్పూరం అలాగే బేకింగ్ పౌడర్ అంతా కూడా లోపలికి దిగుతుందనమాట. ఇదైతే పైన బెడ్ కవర్ పైన నుంచి నేను ఈ విధంగా చేస్తున్నాను. కావాలంటే మనకి బెడ్ కవర్ని తీసేసైనా డైరెక్ట్ బెడ్ పైన కూడా ఈ విధంగా చల్లేసి చేసుకోవచ్చు క్లీనింగ్ అనేది. ఎందుకంటే మనకి వర్షాకాలం పడుతుంది కాబట్టి కొన్నిసార్లు చల్లదనానికి మనకి బెడ్ అనేది కొన్నిసార్లు మనకి ఈ వాతావరణానికి కొంచెం వాసన అనేది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఎక్కువ మనకి చల్లని వెదర్కి. అలాగే కొన్నిసార్లు మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చిన్నపిల్లలు కొన్నిసార్లు టాయిలెట్ పోస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళకి టాయిలెట్ పోసింది లోపలనే ఉండిపోయి మనకి వాసన అనేది వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు అయితే ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా, కొన్నిసార్లు అయితే ఎన్నిసార్లు మధ్యలో లేపి పోపించినా కూడా కొన్నిసార్లు అయితే తెలియకుండా అయితే నిద్రలో పోసేస్తాడు. అలా అని చెప్పేసి నేను వాసన వస్తుందనేసి ఇప్పుడు ఎండ కూడా కొట్టట్లేదు వర్షాకాలం కాబట్టి, సో అందుకే నేను ఈ విధంగా అయితే క్లీన్ చేశాను. ఫస్ట్ అయితే మనం బేకింగ్ పౌడర్ ఇలా మొత్తం పైన చల్లేసిన తర్వాత చేతితో అలా రాసేసిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఈ పొడినంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఒకవైపుకి మనం ఈ పొడినంతా కూడా ఒకవైపుకి ఈ విధంగా చూడండి, మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే నేను మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ చల్లేసి ఆ తర్వాత చేయితో మొత్తం రాసేసి లోపలికి దిగే విధంగా ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేసిన తర్వాత మనకి ఆ వాసన అంతా కూడా మనకి బెడ్కి పడుతుందనమాట. ఆ తర్వాత పైన ఉన్న ఈ పౌడర్ అంతా కూడా ఈ విధంగా మనం ఇలా ఒక క్లాత్తోని క్లీన్ చేసుకొని ఈ పొడినంతా కూడా తీసి వేరే ఇంకో బెడ్ పైన కానీ లేకపోతే మనకి నులక మంచాలు ఉంటాయి కదా, వాటిపైన కూడా చల్లేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కనుక చేసుకుంటే మనకి లోపల చిన్న చిన్న పురుగులు కానీ లేకపోతే క్రిమి కీటకాలు కానీ ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే క్రిములు ఉంటాయి కదా మనకి కనిపించనివి, అవి బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మనకి ఇది చల్లడం వలన మనకి ఆ స్మెల్కి అవి చనిపోతాయి అనమాట. అవి చనిపోయి లోపల ఉన్న మనకి ఆ వాసన అంతా కూడా పోతుంది. ఆ విధంగా నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే ఒక 5 నిమిషాలు అలాగే కొంచెం ఆరనిచ్చి పైనకించి ఈ విధంగా అయితే బెడ్షీట్ని వేసేసి బెడ్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా చేసిన తర్వాత నాకు పిల్లలు టాయిలెట్ వెళ్ళిన వాసన అయితే రావడం లేదు ఫ్రెండ్స్. అలాగే మనకి బెడ్ కూడా క్లీన్ అయిపోతుంది ఈజీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆరబెట్టుకోవడానికి ఎండ తలగదు, అలాగే ప్లేస్ కూడా ఉండదు ఎక్కువగా, కాబట్టి బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, బాగా పనిచేస్తుంది ఇదైతే. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.